నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈ వీడియోలో మండేకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉన్నాయి, దాంతోపాటుగా ఓవరాల్గా మార్కెట్ ఎలా ఉండొచ్చు, ఎక్స్పైరీ వీక్ దగ్గరలో ఎక్స్పైరీ వీక్లోకి వస్తున్నాం మనం. సో ఈ ఎక్స్పైరీ వీక్లో మార్కెట్ ఎంత వొలటైల్ ఉండొచ్చు, ఎంత రేంజ్లో ట్రేడ్ కావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, దాంతోపాటుగా కొన్ని స్టాక్స్కి మనం టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. సో ఫ్రైడే జరిగిన ట్రేడింగ్లో చాలా నష్టాలు చూసాం. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ అన్ని ఇండెక్స్లు కూడా మైనస్లో క్లోజ్ అయ్యాయి. సెక్టోరియల్గా చూస్తే ఆల్ సెక్టార్స్ నెగటివ్లోనే క్లోజ్ అయ్యాయి. ఒక ఇన్సూరెన్స్ కంపెనీస్లో కొంత పాజిటివ్ మూమెంటం అయితే కనిపించింది. మిగిలిన స్టాక్స్లో చాలా స్టాక్స్ మనకి నష్టాల్లోనే క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ 50 స్టాక్స్లో కూడా మ్యాక్సిమం స్టాక్స్ నష్టాల్లోనే క్లోజ్ అయ్యాయి. పాజిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో డాక్టర్ రెడ్డి టాప్లో ఉంది, 1345 దగ్గర క్లోజ్ అయింది. దాని తర్వాత జేఎస్డబ్ల్యూ స్టీల్, ఐసిఐసిఐ బ్యాంక్, నెస్లే, హెచ్డిఎఫ్సి లైఫ్ ఇవి మూమెంటంగా పాజిటివ్నెస్ కనిపించాయి. అయితే ఇందులో ఒక్క డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ మాత్రమే మోర్ దెన్ 1% పెరిగింది, కానీ మిగిలిన స్టాక్స్ ఏవి కూడా 1% కూడా పెరగలేదు. నష్టాల్లో ఉన్న స్టాక్స్లో టెక్ మహీంద్రా టాప్లో ఉంది, 3.9% మైనస్లో క్లోజ్ అయింది. యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, M&M, ట్రెంట్ ఇవన్నీ కూడా నష్టాల్లోనే క్లోజ్ అయ్యి. మనం టెక్నికల్గా చార్ట్ చూద్దాం నిఫ్టీకి. ఇది నిఫ్టీ వీక్లీ చార్ట్, ఎందుకంటే 1 వీక్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మనం కొంచెం లాంగ్ టర్మ్ చార్ట్ అనుకోవచ్చు. వీక్లీ చార్ట్లో లాస్ట్ క్లోజింగ్ అయిన ప్రైస్ ఏదైతే ఉందో 23,587. సో జనరల్గా 23,500, దాని తర్వాత 23,300 ఈ రెండు లెవెల్స్ మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ లాగా తీసుకోవచ్చు. ఈరోజు ఎగ్జాక్ట్లీ క్లోజింగ్ చూస్తే ఈ వీక్ ఓపెనింగ్ ప్రైస్, ఈ వీక్లో ఇక్కడ క్లోజింగ్ ప్రైస్, ఈ వీక్ ఓపెనింగ్ ఆల్మోస్ట్ దానికన్నా ముందు వీక్ క్లోజింగ్ ప్రైస్. ఇది టెక్నికల్గా సపోర్ట్ పాయింటే 53,530 ఆర్ 500 లెవెల్స్. సో అక్కడే క్లోజ్ అయింది. ఇప్పుడు ఉన్న లెవెల్స్ ప్రకారం చూస్తే మనకి ఒక కొంచెం లాంగ్ టర్మ్ అంటే ఒక 2 months 1 month పర్స్పెక్టివ్లో చూస్తే స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్స్ ఉన్నాయి. 22,980 ఇది మాత్రం మనకి టెక్నికల్గా మంచి సపోర్ట్ పాయింట్ రాబోయే రోజులకు కూడా. అయితే ఒకటి, ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం షార్ప్ ఫాల్ ఉండొచ్చు ఇక్కడి నుంచి కూడా. సో ఒకసారి మనం హైయర్ లెవెల్లో చూస్తే 23,977 ఇది మంత్లీ పివట్, ఇది మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ పాయింట్ లాగా ఉంటుంది. సో దీనికన్నా పైన 24,045 ఈ లెవెల్స్ చూసుకొని దీని ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు. అయితే మన కీ లెవెల్ ఎక్కడ ఉందో ఒకసారి చూసుకుందాం. సో మన కీ లెవెల్ వచ్చి 24,380 దగ్గర ఉంది. సో 24,380ని బ్రేక్ చేసి దానికన్నా పైకి వెళ్తే మనం ఒక పాజిటివ్ బయాస్తోని ట్రేడ్ చేయొచ్చు. మోరోవర్ ఇంకొకటి, మనం ఇంతకుముందు అనుకున్న లెవెల్ 24,045 ఇది లాస్ట్ ట్రేడింగ్ డే రోజు జరిగిన హై. సో ఈ లెవెల్స్ మనకి చాలా ఇంపార్టెంట్. ఈ లెవెల్స్ ప్రకారం మనం దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు. అయితే ఒక బౌన్స్ ఉండొచ్చు మండే రోజు, ఎందుకంటే ఫ్రైడే నైట్ మనకి అమెరికన్ మార్కెట్స్ చాలా పాజిటివ్గా క్లోజ్ అయ్యి మోర్ దెన్ 1% ఆల్మోస్ట్ ఆల్ ఇండెక్సెస్, నాస్డాక్, S&P 500, డౌ జోన్స్ ఇవన్నీ కూడా మోర్ దెన్ 1% పెరిగాయి. సో దాని ఎఫెక్ట్ మనకి మండే రోజు ఒక గ్యాప్ అప్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అయితే గ్యాప్ అప్ సస్టైన్ అవుతుందా లేదా అనేది మనం ఫస్ట్ 1 hour తర్వాత తెలుస్తుంది. జనరల్గా ఎప్పుడైనా సరే మార్కెట్ గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ కానీ ఓపెన్ అయినప్పుడు అట్లీస్ట్ ఒక 30 minutes ఆర్ 45 minutes ఫస్ట్ 45 minutes ఒక ట్రేడింగ్ లాంటిది ఏం చేయకుండా అబ్జర్వ్ చేసుకోవాలి. ప్రైస్ యాక్షన్ ఎలా ఉందనేది దాన్ని బట్టి మనం ట్రేడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్ ఇది. సో బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్స్టిక్ చార్టు ఇక్కడ కంటిన్యూస్గా 5 days నుంచి ఫాలే కనపడుతుంది. 4 days కంటిన్యూస్ ఫాల్. ఇది అంతకుముందు కూడా ఒక డోజీ టైప్ ఆఫ్ క్యాండిల్ అక్కడి నుంచి ఫాల్ అయింది. ఇక్కడ లాస్ట్ ట్రేడింగ్ డే రోజు మంత్లీ పివోట్ దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసి అక్కడి నుంచి షార్ప్ ఫాల్ వచ్చింది. ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం 50,510 ఫస్ట్ సపోర్ట్ లాగా ఉంటుంది. సో హైయర్ లెవెల్లో ఇప్పుడు ఇమ్మీడియట్ రెసిస్టెన్స్ మనకి మంత్లీ పివోట్ లెవెలే కనపడుతుంది, ఎందుకంటే ఈ మధ్యలో పెద్దగా మనకి రెసిస్టెన్స్ పాయింట్స్ ఎక్కడా లేవు. అండ్ మోర్ ఓవర్ ఈ 50,510 200 days సింపుల్ మూవింగ్ యావరేజ్ ఇది స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా మనకి చాలాసార్లు లోయర్ లెవెల్లో సపోర్ట్స్ తీసుకున్న పాయింట్స్ అన్నీ కూడా 200 days సింపుల్ మూవింగ్ యావరేజ్. ఈ లోయర్ లెవెల్లో సపోర్ట్ తీసుకున్నప్పుడు ఇక్కడ సపోర్ట్ తీసుకున్నది ఇవన్నీ కూడా 200 days సింపుల్ మూవింగ్ యావరేజ్. సో మేబీ ఇక్కడ కొంత సపోర్ట్ తీసుకునే అవకాశం అయితే కనపడుతుంది. సో ఓవరాల్గా మన కీ లెవెల్ కన్నా కింద ఉన్నాం కాబట్టి మన బయాస్ అనేది నెగిటివ్ బయాస్తోనే మనం ట్రేడ్ చేసుకోవచ్చు. కీ లెవెల్ 52,380 దీనికన్నా పైన డే క్లోజ్ అయితేనే మనం ఒక పాజిటివ్ బయాస్తోనే ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో.
నెక్స్ట్ మనం కొన్ని స్టాక్స్కి టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. సో ఈ రోజు మనం తీసుకునే స్టాక్స్ అన్ని కూడా కొంచెం మొమెంటంలో ఉన్న స్టాక్స్. అంటే లాస్ట్ ట్రేడింగ్ డే రోజు ఓవరాల్గా మార్కెట్ వీక్నెస్ ఉన్నా కానీ ఒక పాజిటివ్ బయాస్తో ట్రేడ్ అయిన స్టాక్స్, వాటికి మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. వచ్చి ఏజిస్ లాజిస్టిక్స్. ఇందులో మనం చూస్తే ఒక ర్యాలీ వెళ్ళిన తర్వాత ఒక పుల్ బ్యాక్ ఇచ్చింది. ఈ పుల్ బ్యాక్ తర్వాత ఒక కన్సాలిడేట్ తర్వాత మళ్ళీ ఒక స్ట్రాంగ్ మొమెంటం క్యాండిల్ ఫామ్ అయింది. సో దీంట్లో ఒక చిన్న ప్రాబ్లం, 858 దగ్గర మనకి మంత్లీ పివోట్ లెవెల్ ఉంది. ఇది కొంత మనకి టెక్నికల్గా రెసిస్టెన్స్ ఏరియా. అయితే దీంట్లో మనం ఒక పుల్ బ్యాక్ ట్రేడ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఈ హైయర్ లెవెల్లో కొంత సెల్లింగ్ ప్రెజర్ రావచ్చు. సో సెల్లింగ్ ప్రెజర్ వచ్చి డౌన్ సైడ్కి వస్తే మాత్రం మనకి ఒక మంచి ట్రేడింగ్ ఆపర్చునిటీ కనబడుతుంది స్టాక్లో. అరౌండ్ 795 ఆర్ 800 లెవెల్స్లో దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు. 778 కన్నా కింద మన స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఇది మంత్లీ పివోట్ నుంచి ఒక 1 or 2 రూపీస్ బఫర్ పెట్టుకొని అక్కడ మన స్టాప్ లాస్ పెట్టుకొని దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేయొచ్చు. అదే ఫస్ట్ రెసిస్టెన్స్ 858 దగ్గర కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. వన్స్ ఇది బ్రేక్ చేస్తే మాత్రం నెక్స్ట్ మనకి 890, 900 లెవెల్స్ని వెళ్ళటానికి అవకాశాలు ఉన్నాయి. ఒక షార్ట్ టర్మ్ కోసం ఒక ట్రేడింగ్ ఆపర్చునిటీ లాగా ఈ స్టాక్ని తీసుకోవచ్చు. ఇది ఏజిస్ లాజిస్టిక్స్. తర్వాత ఇంకొక స్టాక్ తీసుకుందాం, కేఈసి ఇంటర్నేషనల్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ కూడా మనకి ఒక మొమెంటం అయితే స్ట్రాంగ్ అనిపిస్తుంది, ఎందుకంటే ఈ కన్సాలిడేషన్ తర్వాత అప్ సైడ్ బ్రేక్అవుట్ ఈ లెవెల్స్ హైయర్ లెవెల్కి వెళ్ళొచ్చు. దీంట్లో కూడా ఒక ఎంట్రీ పాయింట్ కోసం మనం ప్లాన్ చేయొచ్చు. చిన్న రెసిస్టెన్స్ పాయింట్ 1275 ఆర్ 1280 దగ్గర, కానీ ఇప్పుడున్న మొమెంటం ప్రకారం చూస్తే కొంచెం పొజిషనల్గా హోల్డ్ చేస్తే ఈ లెవెల్ని బ్రేక్ చేయొచ్చు. వన్స్ ఈ లెవెల్ బ్రేక్ చేస్తే నెక్స్ట్ హైయర్ లెవెల్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో మనం ఎక్స్టెన్షన్ లెవెల్స్ వేసుకుంటే 1356 వరకు వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంది ఈ స్టాక్లో. సో స్టాక్ని మానిటర్ చేయాలి, ఎంట్రీ పాయింట్ కోసం చూడాలి. స్ట్రాంగ్ ఎంట్రీ పాయింట్ దగ్గర మనం ఎంట్రీ తీసుకోవాలి. దీంట్లో వీక్నెస్ అంటే ఓన్లీ ప్రీవియస్ లోస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడే మనకి, అంటే 1135 ఆ లెవెల్స్ దగ్గరికి వస్తేనే దీంట్లో వీక్నెస్, అదర్వైజ్ బై అండ్ డిప్స్ మోడ్లో ఉండొచ్చు ఈ స్టాక్లో. సో స్టాక్ని చూసుకోవాలి అండ్ లెవెల్స్ చూసి దాని ప్రకారం దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది కేఈసి ఇంటర్నేషనల్. ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. ఈ స్టాక్ వచ్చి టిటాగర్ రైల్. సో ఇక్కడ ఒక పాజిటివ్ మూమెంటం అయితే కనపడుతుంది, ఎందుకంటే లాస్ట్ సపోర్ట్ తీసుకున్న పాయింట్ మనకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒక బేస్ ఫామ్ అయిన తర్వాత డ్రాప్ వచ్చింది, కానీ డ్రాప్ వచ్చిన తర్వాత ఒక మంచి బయింగ్ ఆపర్చునిటీ కనపడింది. ఇక్కడ ఒక స్ట్రాంగ్ మొమెంటం క్యాండిల్, ఆ తర్వాత కూడా మనకి ఓవరాల్ మార్కెట్ వీక్నెస్ ఉన్నప్పుడు ఏదైనా ఒక స్టాక్ పాజిటివ్ మూమెంటం కనపడి ఒక స్ట్రాంగ్ మొమెంటం ఉంటే స్టాక్లో అది రిలేటివ్గా స్ట్రెంగ్త్ ఉన్నట్టు. సో దీంట్లో కొంచెం హైయర్ లెవెల్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడున్న మొమెంటం ప్రకారం చూస్తే దీన్ని బ్రేక్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ కనపడుతున్నాయి, ఎందుకంటే ఈ సెల్లింగ్ ఏదైతే వచ్చిందో ఇక్కడ ఉన్న సప్లై ప్రకారం కొంత పుల్ బ్యాక్ ఇచ్చింది. సో ఆ పుల్ బ్యాక్ మనకి మళ్ళీ రివర్సల్ వెళ్తుంది అండ్ ప్యాటర్న్ వైజ్గా కూడా స్ట్రాంగ్ ప్యాటర్న్ కనపడుతూ ఉంది. లోయర్ లెవెల్లో మంచి బేసింగ్ ఫామ్ అయ్యి అండ్ హైయర్ లెవెల్స్కి వెళ్తున్నాయి. సో దీంట్లో కూడా మనం ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. సో దీంట్లో మనకి ఎక్స్టెన్షన్ లెవెల్స్ తీసుకుంటే, సో ఇది ర్యాలీ వెళ్ళిన తర్వాత ఒక చిన్న పుల్ బ్యాక్, ఏది పెద్దగా కాదు. సో ఫస్ట్ 1340, 39 ఆర్ 1350 లెవెల్, దీన్ని బ్రేక్ చేయడానికి ఎక్కువ, అండ్ మొమెంటం ప్రకారం చూస్తే దీన్ని బ్రేక్ చేయొచ్చు. నెక్స్ట్ 1422 ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. తర్వాత 1445 మాత్రం స్ట్రాంగ్ రెసిస్టెన్స్, ఎందుకంటే ప్రీవియస్గా ఒక సప్లై ఉంది అండ్ 138.2% రీట్రేస్మెంట్ లెవెల్ ఇది. సో ఈ లెవెల్స్ అన్ని చూసుకుంటే మాత్రం ఈ రెండు రెసిస్టెన్స్ పాయింట్స్. సో మనం ఎంట్రీ ఎక్కడైనా తీసుకోవచ్చు, ఏదైనా చిన్న పుల్ బ్యాక్ ఇచ్చినా తీసుకోవచ్చు, లేదా కరెంట్ మార్కెట్ ప్రైస్లో కూడా దీంట్లో లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. అయితే 1225 కన్నా కిందకి వస్తే మాత్రం దీంట్లో వీక్నెస్ రావచ్చు, అదే మన స్టాప్ లాస్ లాగా పెట్టుకొని మూమెంటం తీసుకోవచ్చు. ఎందుకంటే ఇంకొకటి ఇంపార్టెంట్, ఇక్కడ ఉన్న ప్రైస్ ఏదైతే ఉందో ఇప్పుడు క్లోజ్ అయిన ప్రైస్, దీని కిందనే ఆల్మోస్ట్ ఆల్ మూవింగ్ యావరేజెస్ ప్లాట్ అయి ఉన్నాయి. సో అవన్నీ కూడా టెక్నికల్ సపోర్ట్సే. కాబట్టి దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు. ఇది టిటాగర్ రైల్ సిస్టమ్స్. అయితే మీరు ప్రతిరోజు స్టాక్స్కి మనం టెక్నికల్గా లెవెల్స్ చెప్తున్నాం, ఇవేవి కూడా రికమెండేషన్స్ అయితే కాదు. అయితే ఈ లెవెల్స్ ఎట్లా చూడాలి, క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ ఏంటి, చార్ట్స్ ఏంటి, మూవింగ్ యావరేజెస్ ఏంటి, అండ్ ఓవరాల్గా కంప్లీట్గా స్టాక్ మార్కెట్కి సంబంధించి A to Z, అంటే స్టాక్ మార్కెట్లో బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ స్ట్రాటజీస్ ఎట్లా ఉంటాయి, మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి, పొజిషన్ సైజింగ్ అంటే ఏంటి, రిస్క్ మేనేజ్మెంట్ ఏంటి, మనీని ఎట్లా మేనేజ్ చేయాలి, ఓవరాల్ క్యాపిటల్ని మనం ఎట్లా మేనేజ్ చేసుకుంటాం, ఎలాంటి ఫండమెంటల్స్ని మనం స్టడీ చేయాల్సి ఉంటుంది,
లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా కానీ ఎలాంటి ఫండమెంటల్స్ మనం చూసుకోవాలి, ఇలాంటివన్నీ నేర్చుకోవడానికి 100 డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ బ్యాచ్ 6th జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి, వివరాలు తెలుసుకోండి, తప్పకుండా కోర్సులో జాయిన్ కండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please like, subscribe and share our videos.